సఖీ బజార్ పిఎంఆర్ కన్వెన్షన్లో ఉన్నానండి. భలే ఉంది. ఇలా వస్తే ఎగ్జిబిషన్కి డే అంతా అలా కలర్ఫుల్గా అన్నీ చూడొచ్చు చక్కగా. సో చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసే స్టాల్ గోల్డ్కి సంబంధించిందండి. ఎస్ఎల్ జ్యువెలరీ మ్యామ్. ఎస్ఎస్ ఎస్ఎల్ జ్యువెలరీ, ఎస్ఎల్ ఎఫ్సి కాలనీ, వనస్థలిపురం మ్యామ్. ఓకే. మీ స్పెషల్ లైట్ వెయిట్ జ్యువెలరీ, ఆల్ కస్టమైజేషన్ జ్యువెలరీ కూడా ఉంది మ్యామ్. హెవీ వెయిట్ కూడా చేస్తాం. ఓల్డ్ జ్యువెలరీని రీమోడల్ కూడా చేస్తాం. రీమోడల్ కూడా. యా, అదే మీ సేవలు మేము వినియోగించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి మనకున్న ఓల్డ్ నెక్లెస్ని కొత్త డిజైన్గా చేసుకోవాలంటే మీ సర్వీస్ కంపల్సరీ. ఇప్పుడు ఎక్కువ బీడ్స్ అంటే అన్ని కూడా ప్యూర్ తీసుకుంటారా? సెమీ ప్రీషియస్ ఉంది, ప్యూర్ కూడా ఉంది మ్యామ్. అంటే కస్టమర్ ఏది అడుగుతారో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీది స్టోర్, మీరు చెప్పిన ప్లేస్లో స్టోర్ ఉందా? యా, హౌస్ లోనే స్టోర్ అన్నమాట. ఓకే, తప్పకుండా నేను తప్పకుండా విజిట్ చేయండి మేడం. థ్యాంక్ యూ. మీ గుడ్ నేమ్? లలిత. లలిత. చక్కగా బాగుందండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. అందులోకి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏంటంటే బంగారం బాగా రేట్ పెరిగింది కాబట్టి లైట్ వెయిట్లో బాగా ఇష్టపడుతున్నారు, అంటే తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా. అటువంటివన్నిట్లో కూడా లలిత గారు స్పెషల్. సో మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తాను, మీరు చక్కగా లలిత గారిని సంప్రదించవచ్చు. వారి కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. గ్రామ్స్ వరకు ఉండొచ్చు. విత్ టాప్స్ మ్యామ్. ఇది సెట్ 18 గ్రామ్స్. 18 గ్రామ్స్లో చేస్తారా? కానీ బాగుంది. పిల్లలకి మనం ఏమైనా ఒక 20 గ్రామ్స్లో గిఫ్ట్ ఇవ్వాలంటే చక్కగా ఎంత బాగుంది. 24 క్యారెట్ గోల్డ్ యూస్ చేస్తారు. 22 క్యారెట్ కానీ ఎంత బాగుందండి. హారంగా వచ్చేసింది చక్కగా. ఇలా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇలా లైట్ వెయిట్లో. ఇది కూడా ఎన్ని గ్రామ్స్ పట్టచ్చు? ఇది అరౌండ్ 4 గ్రామ్స్ అంతే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేటెస్ట్ కదా, చాలా బాగుంది కదా. వేసుకున్న రోజులు వేసుకోవచ్చు, మళ్ళీ దీన్ని వేరే బీడ్స్లో కూడా సెట్ చేయించుకోవచ్చు. సో అలా చాలా ఉన్నాయండి. మనం స్టాల్లో కొన్నే చూడగలుగుతున్నాము. నేను ఒకసారి లలిత గారితో ఒక మంచి షో చేస్తానండి. ఆ షోలో నేను తప్పకుండా మీకు చూపిస్తాను. ఆల్ ద బెస్ట్ అండి. త్వరలోనే మనం లలిత గారి దగ్గర నుంచి తక్కువ లైట్ వెయిట్లో బోర్డు చూసేద్దాం. థ్యాంక్ యూ.